మమ్మీ బయట ఈదురుగాలులు, భీకర తుఫాను, ఉరుములు మెరుపులు, తలుపులు కొట్టుకుంటున్నాయి, భయం వేసింది మమ్మీ, అందుకే నీ దగ్గరికి వచ్చా. అమ్మని గట్టిగా హత్తుకుంది, అలాగే పడుకుంది. అలా పడుకుంటే వాళ్ళమ్మ కావాలని చెప్పి పడుకున్న అమ్మాయిని లేపింది. లేపి, అమ్మా బయట భీకర తుఫాన్ అన్నావు, ఉరుములు మెరుపులు అన్నావు, ఈదురుగాలులు అన్నావు, కిటికీలు కొట్టుకుంటున్నాయి అని చెప్పి అన్నావు, భయము అని చెప్పి నా దగ్గరికి వచ్చావు. మరి ఇప్పుడు కూడా బయట వర్షం పడుతుంది కదమ్మా, ఇప్పుడు కూడా బయట ఈదురుగాలులు ఉన్నాయి కదమ్మా, ఇప్పుడు కూడా బయట ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి కదా, మరి నన్ను గట్టిగా పట్టుకుని ఎలా నిద్రపోయావు అని అంటే, ఆ చిన్న పాప అంటుందండి, బయట తుఫాను ఉంటే ఏమిటి, ఈదురుగాళ్ళు ఉంటే ఏమిటి, మెరుపులు ఉంటే ఏమిటి, నా పక్కన మా అమ్మ ఉంది చాలు నాకు, అందుకే పడుకుంటున్నా. ఆ చంటి పిల్ల ఒక నమ్మకం చూసారా? బయట తుఫాన్ తగ్గిపోయిందా? తగ్గలా. మెరుపులు ఉరుములు తగ్గిపోయినాయా? తగ్గలా. ఏ ఉరుములు ఏ మెరుపులు ఆ అమ్మాయిని భయపెట్టినాయో, అమ్మ దగ్గరకు వచ్చి అమ్మని హత్తుకొని పడుకుంటే ఆ ఉరుములు మెరుపులు భయపెట్టలేకపోయినాయి. ఎందుకని? అమ్మ సన్నిధి ఆ బిడ్డకి ఏమిచ్చింది? ధైర్యాన్ని ఇచ్చింది. ప్రియ సహోదరి సహోదరులు, నీ జీవితంలో నా జీవితంలో ఎన్నెన్నో సమస్యలు మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తాయి, వణికించే ప్రయత్నం చేస్తాయి, బెదిరించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఎప్పుడైతే ప్రపంచాన్ని సృష్టించిన దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలు మనం హత్తుకుంటామో ఏమవుతుందో తెలుసా? అప్పటి వరకు ఆవరించిన భయము, భీతి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎందుకయ్యా అంటే, బయట ఉన్న ఉరుములను, బయట ఉన్న మెరుపులను ఒక్క మాటతో శాసించి సమాధానపరచగలిగిన వాడు నా దేవుడో అనే నమ్మకం నీకు నెమ్మదినిస్తుంది. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నువ్వు నేను మొదటిగా చేయాల్సిందేంటో తెలుసా? తిన్నగా ప్రభు దగ్గరకు పరిగెట్టేసేయాలి.